తున్న నేను నా పిల్లల కోసం నేను బయటొచ్చాను. ఓకే. దాన్ని ఆసరాగా పెట్టుకొని నన్ను ఇంకా రకరకాలుగా వాడుకోవాలని చెప్పి చూశారు. ఇదైతే కరెక్ట్ కాదు. ఎవరిని కూడా ఇప్పుడు ఈరోజు నేను బయట వచ్చాను, రేపు వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళు అన్యాయం అయ్యాని బయట వస్తే ఇంకొక పార్టీ వాళ్ళు వాడుకో ఉంటారంటే ఎంత దారుణంగా ఉంటుంది అది. అంటే ఇప్పుడు మీరు అనేది ఆ జిల్లా అధ్యక్షుడు కూడా దీనికి సంబంధించినటువంటి వీడియోస్ లీక్ చేశారు, ఆయన కూడా ఇబ్బంది పెట్టారన్నారు. ఏమైనా పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా? నేను పేర్లు అయితే నేను చెప్పలేనండి, ఎందుకంటే ఆ పేర్లు అనేది వద్దు. ఓకే. నేను ఇప్పుడు చెప్తున్న నా దగ్గర అయితే 1 ఇయర్ బ్యాక్ తీసుకునింది అయితే వాళ్ళేనండి. జనసేనకు సంబంధించి జిల్లా అధ్యక్షులు వాళ్ళే నా దగ్గర నుంచి అన్ని కలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళ మనుషుల్ని పంపించి తీసుకున్నారు నా దగ్గర. అప్పుడు నాకు నీ మనీ ఏదైతే ఉందో అదన్నీ ఇప్పిస్తాము అని చెప్పి తీసుకోవడం జరిగింది. కానీ నేను ఎప్పుడైతే హాస్పిటలైజ్ అయ్యానో నేను రిలీజ్ చేసింది ఒక్క వీడియో మాత్రమే. ఆ తర్వాత మిగతా వీడియోస్ ఆడియోస్ అన్నీ కూడా నేను ఎక్కడ రిలీజ్ చేయలేదు. నేను ఉన్న హాస్పిటల్లో ఉన్న 2 డేస్లోనే ఇవన్నీ బయట రావడం, దీనిపైన స్క్రోల్స్ చదవడం ఇలాంటివన్నీ చాలా జరిగాయి. ఆ తర్వాత కూడా వీళ్ళు ఆపుతారా అంటే ఎక్కడా లేదు. విపరీతమైన ట్రోల్స్ అనేవి జరుగుతున్నాయి. రైట్. అట్లాగే ఒక మహిళ రాష్ట్ర ఏదైతే సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగానికి బాస్గా ఉన్నటువంటి పరిస్థితి, హోమ్ మినిస్టర్ కూడా అనిత గారు ఉన్నారు మహిళ. మీరు ఎట్లాంటి భయం పడాల్సిన అవసరం లేదు అని కూడా చాలాసార్లు చాలామంది చెప్పినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఏమైనా పేర్లు చెప్పగలుగుతారా? ఇప్పుడు అప్పటి అధికార పార్టీకి సంబంధించిన కొద్దిమంది నేతలు మిమ్మల్ని బెదిరించారు, ఈ వీడియోలు తీసుకున్నారు, ట్రోల్ చేశారు, ఇట్లాంటివి వచ్చాయి కదా, ఏమైనా చెప్తారా? పేర్లనే వద్దండి, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను అక్కడ ఏదైతే చెప్పాలనుకుంటున్నానో నన్ను చెప్పనివ్వలేదు అక్కడ. ఇప్పుడు చెప్పండి. ఎందుకంటే చెప్పాను కదా, చాలా ఇబ్బందికరమైన ఇవైతే వాళ్ళు పెట్టారు అక్కడ. పేర్లనే వద్దు, కానీ ఎంక్వైరీకి అయితే వేశానండి నేను ఆల్రెడీ. ఓకే. నాకు నా ప్రమేయం లేకుండా నేను ఎప్పుడో నా దగ్గర తీసుకున్నవి ఇప్పుడు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం దాని అనేది ప్రచారం అనేది చేయడం జరిగింది. ఏంటి రాజకీయ లబ్ధి అంటే ఏంటి? ఎవరిని దెబ్బ కొట్టడానికి? సొంత పార్టీ ఇక్కడ దెబ్బ కొట్టడం అనేది ఈజీగా అండి. నేను ఒక అదర్ పర్సన్, నేను ఒక సామాన్య ఆయన ఉమెన్. నేను నాకు జరిగిన అన్యాయం కోసం నేను బయట వచ్చాను. అంటే నా ఫైనాన్షియల్ క్రషెస్ కోసం, నా మానసిక పరిస్థితి, నా ఇంట్లో సమస్యల కోసం నేను బయట వచ్చాను. దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ జనసేనలో ఉండే ముఖ్య వీళ్ళు కానీ వాళ్ళ యొక్క దీనికోసం దాన్ని బయటపెట్టి వాళ్ళు ట్రోల్స్ చేసుకొని వాళ్ళేదో ఇంకొక డ్యామేజ్ చేయాలని చెప్పి చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే జనసేనలో ఉన్నటువంటి కొద్ది మంది అంటే వాళ్ళు కిరణ్ రాయల్ నచ్చకనా వాళ్ళకి ఏమున్నాయో నాకు తెలియదండి. నా దగ్గర అయితే 1 ఇయర్ బ్యాక్ నా దగ్గర వాళ్ళే తీసుకున్నారు. వాళ్ళే తీసుకొని మేము నీ డబ్బులంతా ఇప్పిస్తామని చెప్పారు నాకు వాళ్ళే. ఇప్పుడు ఒకటి ఫైనల్గా మేడం, అంటే కిరణ్ రాయల్కి మీకు ఉన్నటువంటి వివాదం కావచ్చు, ఇవన్నీ సెటిల్ అయిపోయింది, సర్దుమణిగింది. సో ఆయనకు సంబంధించినంత వరకు కూడా మీరు ఒక క్లారిటీతో ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బంది లేదు, ఆయన మంచోడు, అంతేనా? అవునండి. నేనైతే అన్ని సెటిల్ చేసుకునేస్తున్నానండి. అన్నీ అయిపోయాయి కాబట్టి నేను బయట వచ్చాను. నేను ఏం చెప్తారు ఆయన గురించి, కిరణ్ గురించి ఒకసారి చెప్పండి. ఇంతకాలం ప్రెస్ మీట్లో మీరు చెప్పారు, దాన్ని ట్రోల్ చేసి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించే ప్రయత్నం ఆ నీలి మీడియా కావచ్చు, కొద్దిమంది రోత పత్రికలకు సంబంధించిన వాళ్ళు. అవునండి. ఇప్పుడు కాదు, నేను ఎందుకని చెప్పాల్సి వచ్చింది అంటే, నేను బయట వచ్చానని చెప్పి అతని ఆవేశంలో నా పైన కొన్ని రూమర్స్ అనేవి, అతని ఆవేశంతో అతను చెప్పాడు. అది మీరు వినే ఉంటారు. ఒక మహిళగా నేను అవన్నీ భరించలేకుండానే నేను సెకండ్ టైం అనేది ప్రెస్ మీట్ అయితే పెట్టాను. నేను ఆవేశానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? నేను ప్రెస్ మీట్ పెట్టాను. ఆ ఆవేశానికి కారణం ఏమై ఉంటుంది? ఆవేశానికి కారణం నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు, లేకుండా అయితే పోలేదు. ఇందులో డెఫినెట్గా ఉన్నారు. నేను అనేది కిరణ్ అంత ఆవేశపడి అవన్నీ మాట్లాడడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే మీ వైపు నుంచి ఏమైనా వచ్చిందా, లేదంటే ఆయన పైన ఇంకెవరైనా ప్రెషర్ చేశారనుకుంటున్నారా ఏంటి? లేదండి, అతను గురించి నాకు తెలియదు, ఎందుకంటే నేను అతనితో మాట్లాడలేదు. అతను ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో నాకు తెలియదు. నేనైతే మాత్రం చెప్తున్నాను, నాకైతే చెప్పారు ఇంత అన్యాయం జరిగింది, నిన్ను ఇలా చేశారు,
సో నీకు మేము న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం అయితే సో నాకు జరిగింది. ఒక్కటి మేడం, ఫైనల్గా కిరణ్కు మీకు ఎట్లాంటి వివాదాలు లేవు, సమస్య పోయాయి, సో సర్దుమణిగాయి, ఆ తర్వాత సెటిల్మెంట్ అయిపోయింది, సో మేము చూసుకుంటాం, దీన్ని రాజకీయం చేయకండి, అదేనా మీరు చెప్పేది? అవునండి. ఒకవేళ దీన్ని ఈ ఎవరు మధ్య కూడా కాలంలో మీరు రాజకీయం ఎప్పుడైనా అయితే కిరణ్తో చేయొద్దండి. మాట్లాడారా? ఈ 2 days బ్యాక్ మా పిల్లలు మాట్లాడుతున్నారండి. 2 days నుంచి ఈ సెటిల్మెంట్ దీని గురించి అంతా మాట్లాడుతున్నారు పిల్లలు. ఎందుకంటే నా హెల్త్ కండిషన్ బాగాలేదని చెప్పి ఇంకా పిల్లలు వద్దు మేము చూసుకుంటాము అని చెప్పారు. సో ఇప్పుడైతే నన్ను రకరకాల వ్యక్తులు కలవడానికి ప్రయత్నించారు. నేనైతే ఎవరితో కూడా మాట్లాడదలుచుకోలేదు అని 3 days నుంచి అయితే నేను ఖచ్చితంగా చెప్పానండి ప్రతి ఒక్కరికి. ఒకవేళ మేడం కిరణ్ రాయల్ మీ ముందుకు వచ్చినా, మీతో మాట్లాడే ప్రయత్నం చేసినా మీరేం మాట్లాడతారు? మీరు అటు ఇటు చూడకండి, అక్కడికి ఏం రాలేదు. ఏం మాట్లాడేది ఏం లేదండి. కాదండి, మాట్లాడే ఇదేం లేదు. మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతే చాలండి, మాకేం అవసరం. సాల్వ్ అయిపోతుంది అన్నారు కదా, మీరు కూడా చెప్పారు ఎట్లాంటి వివాదం లేదు, మేము సమస్యను పరిష్కరించుకుంటాం. అయిపోయింది ప్రాబ్లం.